హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే హాస్య కథ సుకుమారి స్పృహ తప్పింది. కథ రచయిత కోనే నాగవెంకట ఆంజనేయులు గారు. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథాలోకం. ప్రతి ఆదివారం లాగానే ఆ ఆదివారం నాడు కూడా సుందరం ఇంట్లో చతుర్ముఖ పారాయణం జరుగుతోంది. జోరుగా, హుషారుగా. సుందరంతో పాటు అతని సహోద్యోగులు, చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళు కలిపి మరో 5-6 పేకాట వీరులు ఆటలో పాల్గొని తరిస్తున్నారు. వేలాది రూపాయల చేతులు మారుతున్నాయి. ఈ పేకాట పూజా కార్యక్రమం జరుగుతున్నంతసేపు ఆ ఇంటి ఇల్లాలు మరియు సుందరం భార్య అయినటువంటి సుకుమారి వారికి అవసరమైన కాఫీ టీలు మరియు స్నాక్స్ అనబడే పకోడీలు, బజ్జీలు వగైరా వండి వడ్డిస్తూ నడ్డి విరగొట్టుకునే పరమ పతివ్రత శిరోమణి ఆమె. మధ్యాహ్న భోజనాల వేళ దాటిపోయినా ఎవరూ వారి వారి ఇళ్లకు వెళ్లే సూచనలు కనిపించకపోవడంతో సుకుమారికి చిర్రెత్తుకొస్తుంది. అప్పటికి ఉదయం 9 గంటల నుండి గంటకు టీలు, కాఫీలు, వడలు, కారపూస వగైరా ప్లేట్లలో పెట్టి అందిస్తూ రోబోల వంటగదిలో నుంచి హాల్లోకి, హాల్లో నుంచి వంటగదిలోకి గిరగిరా తిరుగుతూ సతమతమవుతోంది ఆమె. టైం 2 అయింది. ఒక్కరూ కదలటం లేదు. వాళ్ళు వెళ్ళిపోతే ఇంత ముద్ద తిని కాసేపు నడుం వాలుద్దామన్న ఆమె ఆశ నెరవేరేలా కనిపించటం లేదు. ఇంకా ఓపిక నశించిన సుకుమారి పేకాట హాల్లోకి వచ్చి, ఇక మీ దిక్కుమాలిన ఆట చాలించి మీ ఇళ్లకు తగలడే ఆలోచన ఏమైనా ఉందా మీ అందరికీ అంటూ బిగ్గరగా కేకలు వేయటం మొదలుపెట్టింది. ఆమె అరుపులకు గాబరపడిన సుందరం, సుక్కు ఊరుకోవే, పరాయి వాళ్ళ ఇంట్లో ఉంటూ అలా వాళ్ల మీదే కేకలు వేస్తే బాగుండదే, కాస్త తగ్గవే అంటూ భార్యను బుజ్జగించడం మొదలుపెట్టాడు. సుకుమారి అనుమానంగా ఆ హాల్లోని టీవీ, సోఫా, కుర్చీలు, ఫ్యాన్లు అన్నిటినీ పరికించి చూసి అవన్నీ తమవేనని నిర్ధారించుకుని, అలా అంటారేంటి, ఇది మన ఇల్లేగా అని అడిగింది సుందరాన్ని. 4 ఆటల క్రితం వరకు ఇది మన ఇల్లేనే. ఇప్పుడు ఈ ఇల్లు అదిగో ఆ శంకర్రావు మాస్టర్ది, అవిగో దస్తావేజులు, కావలిస్తే చూసుకో, చావు కబురు చల్లగా చెప్పాడు ఆ జోదలమారి సుందరం. ఆ మాటతో స్పృహ తప్పి పడిపోయింది సుకుమారి విశాలమైన శంకర్రావు మాస్టారి ఇంటి హాల్లో. కథ సమాప్తం. ఈ కథ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి.